ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరు బాగున్నారా? దేవుడి కృప వల్ల మనం అందరం క్షేమంగా ఉన్నాము. అందుబట్టి దేవునికి చాలా వందనాలు. ఓకే, ముఖ్యంగా స్త్రీల కూడికలో నేను మాట్లాడాలనుకున్న విషయం ఎక్కువ సిద్ధపాటు. మనం ప్రతిదానికి సిద్ధపడుతూ ఉంటాం. ఊరికి వెళ్ళాలంటే సిద్ధపడతాం, చర్చికి రావాలంటే సిద్ధపడతాం. సిద్ధపాటు లేకుండా ఏదో హడావిడిగా అయిపోయింది అనుకుంటానికి ఏమీ లేదు. అందుబట్టి మనం పరలోక రాజ్యం కోసం సిద్ధపడుతూ ఉన్నాం. అవునా? పరలోక రాజ్యం కోసమే కదా, లేదా ఈ లోకంలో ఉండిపోవటానికేనా? లేదు కదండి. మనం ఎలాగా ఏమి లేకుండా వచ్చామో అలాగే ఏమి లేకుండానే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కానీ ముఖ్యంగా మనకేముండాలి? సిద్ధపాటు. పరలోక రాజ్యం కోసం సిద్ధపాటు ఉండాలి. అలాగే పోయినసారి మనం ధ్యానించుకున్నాం, సిద్ధపడిన బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. సిద్ధపాటు కోసం. ఎందుకంటే మనం చివరి గడియల్లో ఉన్నాం. మనం ప్రభు చాలా సూచనలు చెప్పారు. ఏవని? యుద్ధాలు జరుగుతాయి, జాగ్రత్త అని చెప్పారు. తర్వాత రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జనాల మీదకి జనాలు లేస్తారని చెప్పారు. ఇవన్నీ కాకుండా ఇంకోటి మనం చూస్తున్నాం ఏంటంటే 3వ దేవాలయం కట్టబడుతుంది అని చెప్పి. తర్వాత యూఫ్రటీస్ నది కూడా మొత్తము అది ఎండిపోతుంది, ఏమి లేకుండా. దాంట్లో నుంచి లోపల నుంచి ఏవైతే దూతలు ఉంటాయో ఆ దూతలు పైకి వస్తాయి అని చెప్పి. తర్వాత ఇలా మనం చాలా చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం, యెహెజ్కేలు, వీటిలో ఎక్కువ సూచనలు మనకి కనిపిస్తూ ఉంటాయి. నేను కూడా ఎక్కువగా మీకు మనం ఏమి ధ్యానించుకుందామంటే సిద్ధపాటు గురించి ధ్యానించాలని నేను ఎక్కువ ఆశపడుతున్నాను. అయితే మనం వాక్యంలోకి వెళ్ళేలోపు మూలవాక్యం చూద్దామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. మూలవాక్యం అండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చాలా వందనాలు ప్రభా. మరి చాలా సమయం తర్వాత ప్రభా ఇక్కడ నేను కూడా ప్రభా వచ్చి కూడుకుంటానికి మీరు సహాయం చేశారు. దేవా నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం వివరిస్తుండగా ధ్యానిస్తుండగా మాకు సహాయం చేయండి. ఎవరికి ఎలాంటి వాక్యం కావాలో, ఎవరికి ఎలాంటి ప్రభా మాటలు కావాలో మీకు తెలిసిన దేవుడు. మీరే నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఓకే అండి. ఇక్కడ ప్రభువే చెప్తున్నాడు. యేసు ప్రభు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. పరిసయ్యులకి అందరికీ చెప్తూ ఉంటున్నాడు, ఆయా మీరైతే బాగానే ఉన్నారు, అయితే విమర్శ సమయంలో ఎప్పుడైతే మీరు అంతా చనిపోయి ఒక విమర్శ సమయం వస్తుంది కదా, నువ్వు ఇచ్చేసావు, నువ్వు వచ్చేసావు అని చెప్పి, ఎప్పుడు తీర్పు వస్తుందో తీర్పు సమయంలో ఒక రాణి, దక్షిణ దేశపు రాణి వచ్చి మీ పైన విమర్శ చేసిద్ది, జాగ్రత్త అని చెప్పి. ఎందుకు? ఆమె సొలొమోను జ్ఞానం గురించి వినటానికి వచ్చింది. ఆ దక్షిణ దేశపు రాణి వచ్చి నీ పైన విమర్శ చేసిద్ది, నా పైన కూడా విమర్శ చేసిద్ది. మరి ఆ దక్షిణ దేశపు రాణి చేసిన వాటి గురించి అసలు ఎందుకు ఆమె మన గురించి విమర్శ చేసిద్ది? ఆమెలో ఉన్న అంత గొప్పతనం ఏంటి? ఎవరైనా మనకంటే ఎక్కువగా గొప్పగా ఉంటే వాళ్ళొచ్చి నువ్వు అదంట, నువ్వు ఇదంట అని చెప్తే సరేలే, నాలోనే తప్పు ఉంది, ఆమె చాలా గొప్పది కాబట్టి అలా చెప్పిందిలే అనుకోవచ్చు కదండి. అలాగా ఆమె మనకంటే ఎక్కువ గొప్పగా ఉందంట. అందుకే ప్రభువే చెప్తున్నాడు, ఆమె వచ్చి విమర్శ సమయంలో మీకు తీర్పు తీర్చిద్ది, మీకు లెక్క మొత్తం అడిగిద్ది, జాగ్రత్త, ఆమెను చూడండి అని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నాడు. సొలొమోను కంటే ఆమె సొలొమోను జ్ఞానాన్ని గురించి వినటానికి వచ్చింది, అంతకంటే గొప్పవాడును నేను అని యేసు ప్రభువే ఈ యొక్క రాణి గురించి వివరించారు. మరి ఆ రాణి ఎవరు? ఆమె ఏం చేసింది? ఆమె మన గురించి ఎందుకు తీర్పు తీర్చిద్ది? ఒకసారి మనం మీతో కలిసి ధ్యానించాలని చాలా ఆశపడుతున్నాను. చూద్దామండి. 1 రాజులు 10వ అధ్యాయం. దక్షిణ దేశపు రాణి, ఆమె గురించి చూద్దాము. ఆమెను ఏమంటారంటే షేబా దేశపు రాణి అని కూడా అంటారు.
దక్షిణ దేశపు రాణి లేదా షేబా దేశపు రాణి. ఏంటంటే కొన్ని స్త్రీల పేర్లు వాళ్ళ పేరు కాకుండా వాళ్ళ ఊరి పేరో లేదా వాళ్ళ భర్త పేరో అలా ఉంటాయన్నమాట. అలాగని మగ్ధలేనే మరియా అని, తర్వాత సమరయ్య స్త్రీ ఊరి పేరుతో ఉంటుంది, సమరయ్య స్త్రీ అని. ఆమె పేరు తెలియదు కానీ వాళ్ళ ఊరి పేరు వాటితో ఆమెని ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ రాణిని ఎలాగా మనం చూస్తున్నామంటే షేబా దేశపు, ఆమె ఏ దేశం అండి? షేబా అనే ఒక దేశంలో రాణి అంట. ఆమె ఏదో నార్మల్ పర్సన్ కాదు, రాణి. మరి రాణి అంటే అప్పుడు ఎంత గ్రేట్. అప్పుడు ఎక్కువగా పురుషులు ఎక్కువ పరిపాలిస్తూ ఉంటారు. అప్పట్లో రాణి పరిపాలిస్తుందంటే ఆమెకి ఎంత జ్ఞానం ఉండాలి, ఆమెకి ఎంత వాటి మీద ఎక్కువ పట్టు ఉండాలి. ఎలాగ మనం వాటిని అసెంబ్లీ ఎలా చేయాలా, ఎలాగ రాజ్య పరిపాలన చేయాలా, వాటన్నిటి మీద ఎంత అవగాహన ఉంటే ఆమెని రాణిగా ఎన్నుకున్నారు. ఆమె పేరు షేబా దేశపు రాణి అండి. ఆమె ఒకసారి సొలొమోనును జ్ఞానం గురించి వినిందంట. రాణి అంటే మరి అంతే కదా, ఎవరెవరి రాజ్యంలో ఎంత గొప్పగా ఉంటారా, ఎవరెవరి రాజ్యంలో ఎలా ఉన్నారా అని చెప్పి వాళ్ళంతా చూసుకుంటూ ఉంటారు. అయితే ఆ సమయంలో సొలొమోను గురించి, సొలొమోను ఎవరి కుమారుడు అండి? సొలొమోను ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. అలర్ట్గా ఉన్నారా లేదా అని క్వశ్చన్స్ అడిగాను. వెరీ గుడ్. దావీదు కుమారుడు కదండి. దావీదు చాలా ఇష్టమైన, దేవునికి చాలా ఇష్టంగా ఉండేవాడు. సొలొమోను ఎంత జ్ఞానాన్ని పొందుకున్నాడో మనం చూస్తాం. ఎందుకంటే చిన్న వయసులోనే నాకు ఏం కావాలని అడిగితే ప్రభు వచ్చి నాకు జ్ఞానం కావాలా, ఈ రాజ్యాన్ని అంతా పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలా అని అడిగాడు. అంత జ్ఞానం కలిగిన సొలొమోను ఆ ప్రసిద్ధి మొత్తం ఇంకా పాకిపోయింది. సొలొమోను అంటే చాలా జ్ఞానం అని చెప్పి. ఇంకా షేబా దేశపు రాణికి ఈయనకి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందా, రీజన్ ఏంటా మనం అడుగుతాం కదా. నీకు అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఏం తిన్నావు ఈరోజు, ఏం చేస్తున్నావు, ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఇలా అడుగుతూ ఉంటాం. కానీ ఈయన సీక్రెట్ ఏంటి? సొలొమోనుకున్న జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానం కాబట్టి ఆమెకి అంత ఇంట్రెస్ట్ ఉంది. లేదు, నేను ఒకసారి వెళ్ళి చూడాలా, ఆ యొక్క షేబా దేశపు రాణి ఏమనుకుంది, ఈ సొలొమోన్ దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి చూడాలా, ఆయనకి ఎంత జ్ఞానం ఉందో నేను ఎవరో చెప్తే కాదు, నేను కన్నులారా చూడాలా అని చెప్పి ఆమెకి చాలా ఇంట్రెస్ట్. అలాగా ఏం చేసింది ఆమె, అక్కడి నుంచి ఆమె మామూలుగా ఏమంటారంటే అండి, మామూలుగా హిస్టోరియన్స్ ఏం చెప్తారంటే ఆమె సౌదీ అరేబియా, మస్కట్ వీటి నుంచి అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చింది అని చెప్తారు. ఆమె పేరు హిస్టరీలో ఏముంటుంది? బల్కిస్. మన బైబిల్ గ్రంథంలో ఆమె పేరు లేదు కానీ హిస్టరియన్స్ ఏం చెప్తారంటే బల్కిస్గా ఆమె చెప్తారు. ఆమె అక్కడి నుంచి సొలొమోను జ్ఞానాన్ని చూడాలని చెప్పి ఆమె వచ్చింది. అయితే ఆమె ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చిందంటే 2400 కిలోమీటర్లు. ఎన్ని రోజులు? 4 నెలలు కష్టపడి ఆ ఒంటెల మీద. ఇప్పుడేమైనా ట్రైన్స్, ఏరోప్లేన్స్ ఇవి ఉంటే జస్ట్ ఒక రోజులో పోయి వచ్చేసేవాళ్ళం. కానీ అప్పుడు చాలా కష్టం కాబట్టి ఒంటెలు, గుర్రాలు అన్నీ వేసుకొని ఒక స్త్రీ చూడండి మనకు ఎన్ని ఇబ్బందులు పడతాం. ఒక నెలలో చాలా కష్టం ఒక్కోసారి మనం ఎక్కువ జర్నీ చేయాలంటే. కానీ ఆమెకున్న ఇంట్రెస్ట్ చూడండి, ఏంది అసలు ఈ దావీదుకి ఈ సొలొమోనుకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పి ఆ 4 నెలలు ఒంటెల మీద అన్నీ వేసుకొని తర్వాత ఆమె సొలొమోన్ దగ్గరికి వచ్చింది. చూద్దామండి. ఫస్ట్ ఎలా వచ్చిందంట ఆమె? 2వ వచనంలో ఆమె గొప్ప పరివారముతో గంధవర్గములను, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఎక్కడ వచ్చిందంటండి? యెరూషలేముకి. బంగారము, అన్ని రత్నవాలు అన్నీ వేసుకొని ఆమె యెరూషలేముకి వచ్చింది. ఎన్ని కిలోమీటర్స్ అండి? 2400 కిలోమీటర్లు. ఒక స్త్రీ అన్నీ, ఇంకా సింహాసనం వదిలేసింది, ఇంకా అన్నీ వదిలేసింది. నేను ఎలా ఉండాలా, ఎవరిని కనుక్కోవాలని, సొలొమోను యొక్క జ్ఞానాన్ని కనుక్కోవాలని చెప్పి ఆమెకున్న ఇంట్రెస్ట్తో ఆమె ఏం చేస్తుందంటే అంత దూరము ఒంటెల పైన ఒక్క స్త్రీయే. చూసారా మనకెంత కష్టమో కదా, అన్ని కిలోమీటర్స్ చేయాలంటే. నా వల్ల కదా, నాకు మోకాలు నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి చెప్తా ఉంటాం కదా మనము. ఎందుకంటే అదే ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఎన్ని కిలోమీటర్స్ అయినా వెళ్ళిపోతాం. ఇంట్రెస్ట్ లేకపోతే, ఇష్టం లేకపోతే మనము అస్సలు ఇక్కడి నుంచి మనం అక్కడికి పోవాలని కానీ వెళ్ళలేం. కానీ ఈమె యెహోవా నామము గూర్చి విని, ఫస్ట్ వచనంలో కూడా ఉంటుందండి. షేబా దేశపు రాణి యెహోవా నామము గూర్చి, సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని.
ఏం చేస్తుందంట, ఫస్ట్ ఆమె వినిందంట. ఏం వినింది? యెహోవా నామము గూర్చి. మొదట ఎవరి గురించి వినింది? దేవుని నామాన్ని గురించి వినింది. ఈయన చాలా గొప్ప దేవుడు, ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ దేవుడే ఇచ్చాడు అని వినింది. మనం కూడా చాలా వింటాం, అవి ఇవి అన్నీ వింటాము. అన్నీ మనం కూడా అన్నీ మనసులో పెట్టేసుకొని ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఏది మనకు ముఖ్యమైందో, ఏది మనకి ఇంపార్టెంటో అది విని ఈమె ఎక్కడికి వచ్చేసిందంట? యెరూషలేం దాకా వచ్చేసింది. అన్ని కిలోమీటర్స్ ఒక స్త్రీ అయి ఉండి రాజ్యంలో ఉంటే ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మనకి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ వచ్చేసిద్ది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి అన్నీ వచ్చేస్తాయి. కానీ జర్నీ టైంలో అంటే చాలా కష్టము. అన్నిటికీ ఓర్చుకొని వర్షం వస్తే వర్షము కదా, ఇంకేమొస్తాయండి, ఎండ, అన్నిటిని ఓర్చుకొని వెళ్ళాలి. కానీ ఆ స్త్రీ ఎవరి గురించి వినిందంట? యెహోవా నామమును గురించి వినింది. తర్వాత సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని వచ్చింది కదండి. తర్వాత మనం ఎవరి గురించి వింటున్నాం? ఇక్కడ ప్రతిదానికి మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఎందుకంటే ముందే చెప్పాను, ఈ స్త్రీ మనల్ని విమర్శ కాలంలో ఏం చేసిద్దంట? మనల్ని నేరస్థాపన చేసిద్దంట, అడిగిద్దంట, ఏం చేసావు, నువ్వేం చేసావు, నేను విన్నాను కదా. నువ్వెవరి గురించి వింటున్నావు? ఎవరి గురించి విని విశ్వాసం ఉంచుతున్నావు? మనకి హెబ్రీ పత్రికలో ఉంటుంది కదండి, వినుట వలన విశ్వాసం కలుగును. దేని గురించి వినాలంట? ప్రభు గురించి వినాలి, యేసు ప్రభుని గురించి వినాలి కదండి. వాటి గురించి వినాలి. ఏవేవో వింటాము, వాటన్నిటిని మనం పక్కన పెట్టేసి మన యొక్క గోల్, మన యొక్క ఎయిమ్, మన యొక్క విశ్వాసం దేనిపైన ఉంచాలంటే ప్రభు మాటలపైన ఉంచాలి కదండి. ఆమె కూడా ప్రభు మాటలపైనే ఉంచింది. ఆమె రాజ్యంలో ఏవేవో చెప్తా ఉంటారు, అమ్మ నువ్వు అది ఇది, నువ్వు చాలా గ్రేట్, అది ఇది చెప్తారు. కానీ ఆమెకు అవన్నీ ఏం పట్టలేదు. ఆమెకి ఏంటి ఫోకస్? మొత్తం సొలొమోను జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందా, సొలొమోను ఎంత గ్రేటా. అలాంటప్పుడు తర్వాత ఇంకా యెహోవా దేవుడు అంత గొప్పవాడా, వెళ్ళి చూడాలి అని చెప్పి ఆమె విశ్వాసం ఉంచిందండి. విశ్వాసం లేకపోతే మనం ఏం చేయలేం కదండి. ఈరోజు నేను నిద్ర లెగుస్తాను, నేను దేవుని స్తుతిస్తాను అంటేనే నువ్వు నిద్రపోగలవు. అమ్మ ఈరోజు నేను చచ్చిపోతాను, ఇంక నేను ఏం చేయలేను అని నువ్వు నమ్మకం లేకపోతే మనం ఏం చేస్తాం? ఇంక నిద్రపోం కదండి. అలాగా మనం ఏం చేయాలంటే మనం విశ్వాసంతో, నమ్మకంతో ఉండాలి. నమ్మకంతో ఉంటే ఇంకా దేవుడే కృప చూపిస్తూ ఉంటాడు. అలాగా ఈమె దేవుని గురించి విని విశ్వాసంతో వినింది. అలాగా ఎక్కువ స్త్రీలుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కువగా వింటూ ఉంటాము, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము. మనకు సూట్ అయిన వాక్యం ఒకటి చెప్తానండి, చూస్తారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఇది పాటిస్తే మనం చాలా గ్రేట్ అనుకుంటాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. కొంచెం తీసి ఓకే, థ్యాంక్స్ అండి. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, వినుటకు వేగిరపడాలంట. వినటానికి మనం ఏం చేయాలా? చాలా ఇంట్రెస్ట్గా వేగిరపడాలంట. తర్వాత ఇంకేం చెప్పారు? మాట్లాడటకు నిదానించాలంట. మాట్లాడటానికి ఏం చేయాలి? మనము నిదానించాలి. కానీ క్వైట్ రివర్స్ చేస్తూ ఉంటాం. వినేది తక్కువ, మాట్లాడేదేమో ఫాస్ట్గా మాట్లాడేసేస్తూ ఉంటాం. అంటే తెలిసి తెలియక మాట్లాడేసేస్తూ ఉంటాం కదా. అలాగా మనం అలా చేయకుండా మనం ఏం చేయాలంట? వినటానికి వేగిరపడాలంట, మాట్లాడటానికి నిదానించాలి. అందుకే ఏమో 2 చెవులు ఉంటాయి, ఎందుకంటే ఫాస్ట్గా వినాలని. మాట్లాడటానికేమో ఒకటే ఉంటుంది, అందుకని చెప్పి మనం దాన్ని కొంచెం తక్కువ యూజ్ చేయాలని. అలాగా అదే ఈమె కూడా యూజ్ చేసిందండి. ఆమె వినటానికేమో వేగిరపడింది, మాట్లాడటానికేమో నిదానించింది. అలాగే ఇంకోటి వచ్చేసరికి ఆమె విశ్వాసంతో ఎక్కడికి వచ్చేసిందంట? యెరూషలేముకి వచ్చేసింది. యెరూషలేం దేనికి సాదృశ్యం అండి? దేవుని మందిరానికి సాదృశ్యం కదా. మనం ఇప్పుడున్న యెరూషలేం మందిరం కూడా ఎక్కడుంది? యెరూషలేంలో ఉంది, ఇశ్రాయేల్లో ఉంది కదండి. అలాగా దేవుని మందిరం ఎక్కడైతే ఉంటుందో, దేవుని మందిరం అంటే ఏంటండి? శాంతి, సమాధానం, ఇవి. అక్కడ చూస్తానికి ఈ షేబా దేశపు రాణి అక్కడ దాకా వచ్చేసేప్పుడు ఎలా వచ్చేసిందంటారు? బంగారం తీసుకొని. తర్వాత ఎందుకంటే అక్కడ రాజుని వెళ్ళి మనం ప్రైజ్ చేస్తున్నాము, రాజుని వెళ్ళి మనము చూస్తున్నాము. ఏదో ఉట్టి చేతులతో పోతామా? మనము పోము కదండి. అలాగా ఈమె బంగారము, రత్నాలు అన్నీ తీసుకొని వాళ్ళ రాజ్యంలో ఏవి ఫేమస్గా ఉంటాయో అన్నీ తీసుకొని వచ్చేసి సొలొమోనుకి ఇవ్వటానికి
ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తర్వాత ఇక్కడ మళ్ళీ మనం క్వశ్చన్ వేసుకోవాలండి, ఎందుకంటే ఆమె అడిగిద్ది అనమాట, నేను దేవుని మందిరానికి అంటే యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాను, ఎంతగా ఇంపార్టెంట్వి అంటే ఆమె దగ్గర ఏమున్నాయో అవన్నీ తీసుకొని ఘనపరచడానికి, దేవుని మహిమపరచడానికి, అంటే రాజుని మహిమపరచడానికి వెళ్ళింది. మన రాజు, రాజులకు రాజు ఎవరండి? యేసు ప్రభు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కదా. ఆయన గణపరచడానికి మనం ఎలా వస్తున్నాము? ఒక్కొక్క మంది పక్కనే చర్చ్ ఉన్నా కానీ ఒక్కొక్కరు రాలేకపోతూ ఉంటారు. పక్కనే మనకు వాక్యం వింటున్నా కానీ మనకెందుకులే అని చెప్తారు అని ఉంటారు. కానీ ఈమె యెరూషలేముకి ఎలా వచ్చిందంట? తనకి ఏవైతే విలువైనవో, మరి బంగారం అంటే ఎంత విలువైందండి, రత్నాలు వజ్రాలు అంటే ఎంత విలువైనాయి, కానీ సొలొమోను రాజుని గణపరచడానికి అవన్నీ తీసుకొనామా వచ్చేసింది కదా. మనం కూడా చెక్ చేసుకోవాలి, నిజంగా నా దగ్గర ఉన్నాయి నేను తీసుకొని వస్తున్నానా, నా దగ్గర లేనివి అంటే కొంతమంది దగ్గర ఎక్కువగా లేకుండా కానీ మనం ఒక్కోసారి దాచిపెట్టేస్తూ ఉంటాం. సపోజ్ ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, దేవుని మందిరానికి ఇవ్వాలని ఒక్కోసారి మనకి ప్రేరేపణ వస్తూ ఉంటుంది. ఈ డబ్బులు ప్రభువు ఇచ్చాడు కదా, కష్టంతో పని చేసుకున్నా కానీ ఇచ్చాడు కదా, ఇవి ఇచ్చేద్దాం అనుకుంటాము. కానీ ఒక్కొక్కసారి ఏమనిపించింది, 1000 రూపాయలు ఒక 500 అయితే ఒక మంచి చీర వచ్చిందిలే, ఒక 500 అయితే ఇంకో దానికి పనికి వస్తాయిలే, ఇంకో 500 అయితే ఇంకో దానికి పనికి వస్తాయిలే అని చెప్పి మనం ఏం చేసేస్తాం, అంత విలువైంది కాదులే ఎంతో కొంత ఇస్తున్నాం కదా అని చెప్పి అలా చీప్గా చూసేసి మనం ఏం చేస్తామంటే బేరం ఆడుతూ ఉంటాం దేవుడితో. ప్రవ్వా ఈరోజు ఏం కాదులే ప్రవ్వా, ఒక 500 కదా, నువ్వు ఎంతమంది ఇస్తారు, నేను ఇవ్వకపోతే ఏమైతులే అని చెప్పి ఏం చేస్తాం, బేరం ఆడుతూ ఉంటాం కదా. అలా లేదండి, చాలా ఏవైతే ఇంపార్టెంట్వో అవి ఈ యొక్క రాణి తీసుకొని వచ్చింది. అలాగే ఇంకోటి వచ్చేసరికి మనం చూస్తాము, ఆమె ఏవైతే ప్రశ్నలు అన్నీ ఉన్నాయో అవన్నీ అడిగిందంట సొలొమోను. ఎందుకంటే సొలొమోను జ్ఞానంతో ఉన్న రాజు, అందుకని ఆమెకి ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్నీ వెళ్ళి అడిగి తెలుసుకుంది. మనం కూడా బైబిల్ చదువుతూ ఉంటాం కదా, చదువుతున్నారండి బైబిల్? చదువుతూ ఉంటాం. ఎన్నో క్వశ్చన్స్ ఎవరికైనా వచ్చాయో క్వశ్చన్స్, ఎందుకు వీళ్ళెందుకు వాళ్ళెందుకు అని చెప్పి. నేనైతే మా పాస్టర్ అంకుల్ని అయితే అసలు ఇంకా విడిచిపెట్టమని అనమాట. ఏవైనా ఒకటి చెప్పారు అంటే దాని మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము. అలాగా మనం ఎక్కువగా అడుగుతూ ఉంటే మనకి ఎక్కువ జ్ఞానం వస్తూ ఉంటుందండి. ఎక్కువ వినేసి వదిలేసాం కన్నా ఇది అని చెప్పి వాటిని మనం అడుగుతూ ఉంటున్నాం అనుకోండి, డిస్కస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, దాని గురించి ఇంకా ఎక్కువ మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగా ఈ స్త్రీ కూడా ఏం చేసిందంటే తనకి తెలియనివి, తనకి ఏవైతే ఉంటాయో అవన్నీ విషయాలు ఎవరిని అడిగిందంటే సొలొమోను రాజుని అడిగింది. ఎందుకంటే ఆయన జ్ఞానానికి ఇంకా మితి లేదు, ఇంకా చాలా ఒక లిమిట్ లేదు, లిమిట్లెస్గా ఉన్నాడు ఎవరు? సొలొమోను రాజు. కానీ మన ప్రభువు సొలొమోను కంటే గొప్పవాడు. ప్రభువే చెప్తున్నాడు కదా, సొలొమోను కంటే గొప్పవాడును నేను ఉన్నానని చెప్తున్నాడు. అలాంటప్పుడు మనకు కూడా ఏవైతే తెలియవో, ఏవైతే మనకు అర్థం కావట్లేదో, అసలు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మన జీవితాలు ఏంటో మనకే అర్థం కాదు. ప్రవ్వా ఇది ఎందుకు వచ్చింది ప్రవ్వా, ఈ శోధన ఎందుకు వచ్చింది ప్రవ్వా, లేకపోతే ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది ప్రవ్వా అని చెప్పి ఏం చేస్తూ ఉంటామంటే మనకు అర్థం కాదు. ఇంక బైబుల్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన జీవితాల్లోనే మనకు అర్థం కాని ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలన్నింటినీ మనం అడిగి తెలుసుకునే ఒకే ఒక్క ప్లేస్ ఏమైనా ఉందంటే అది ప్రభు సన్నిధే అండి. మన రాజు దగ్గరికి వచ్చి, మన రాజులకు రాజైన ప్రభు దగ్గరికి వచ్చి మనమేం అడగాల, ప్రవ్వా ఏంది నా పరిస్థితి, ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఈ శోధన వచ్చింది, ఎలా నేను జయించాలి ప్రవ్వా అని చెప్పి మనం ప్రతిదీ మన ప్రభు దగ్గర అడిగితే ఆయన చెప్పాడు కదండి, జ్ఞానం ఆయనకంటే ఇంకా ఎక్కువ జ్ఞానం ఉన్న, సొలొమోను కంటే ఇంకా ఎక్కువ జ్ఞానం ఉన్న రాజు మన ప్రభు దగ్గరికి వచ్చి అడిగితే A to Z నీకు ఏవైతే అర్థం కాలేదో అది మొత్తము ప్రభువు చెప్పటానికి సమర్థుడు. ఆయన సర్వజ్ఞాని కదండి, అవునా? సర్వజ్ఞాని. అందుకని మనం ఏం చేయాలండి, ఏది రావట్లేదు, ఏది తెలియట్లేదో అవన్నీ మనం ప్రభు నాకు ఈ శోధన ఈ సమయం ఒక్కొక్కసారి ఏం అర్థం కాదు అసలు. ఒక్కొక్కసారి మనకు ప్రార్థన చేసుకోవాలనిపించదు, ఒక్కొక్కసారి ఏంటంటే వాక్యం చదవాలనిపించదు, ఒక్కొక్కసారి ఏందో తెలియని
ఒక చీకటిలాగా అయిపోతూ ఉంటుంది మన జీవితాలు. అప్పుడు దాకా బాగుంటాము, చర్చ్లో బాగుంటాము, ఇంటికి వెళ్ళేసరికి ఏదో వెలితి నాలో ఉండిపోయింది, ఏదో నాలో ఇంకా మిస్ అయిపోతుంది అని చెప్పి ఒక వెలితి ఉండిపోతూ ఉంటుంది ఆత్మీయ జీవితంలో. అలాంటప్పుడు ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే ప్రభు సన్నిధిలోకి పోయి, ప్రభు ఈరోజు నాకు ప్రార్థన చేసుకుంటాం కూడా రావట్లేదయ్యా, అసలు ఇంట్రెస్టే రావట్లేదు ప్రభు, ఈరోజు వాక్యం చదువుకోవటానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్పి మీరు యథార్థంగా పోయి ఒక పసిబిడ్డ దగ్గరికి వెళ్ళి చెప్పినట్టుగా తండ్రి దగ్గరికి అలా వెళ్ళి చెప్తే దేవుడు నిజంగా ఆలోకిస్తాడండి. ఇలా ఎక్స్పీరియన్స్ ఎవరికైనా అయ్యిందా? నాకు చాలాసార్లు అయిందండి. నేను పోయి చెప్తా ఉంటా, ప్రభు నాకు అసలు ఈరోజు ప్రార్థన చేసుకోవడానికే రావట్లేదు, ఈరోజు వాక్యం కూడా నేను చదవలేకపోతున్నాను, నాకు నీ శక్తిని ఇవ్వు, నీ బలాన్ని ఇవ్వు అన్నప్పుడు ప్రభువు దానికి మించి ఇంకా రెట్టింపిస్తూ ఉంటాడు. నిజంగా అండి, దేవుడు అంతటి గొప్పవాడు. దేవుడు నువ్వెందుకు అలా చేసావు, నువ్వెందుకు ఇలా చేసావు, ఈరోజు ఎందుకు ప్రార్థన చేయలేదు, ఈరోజు ఎందుకు వాక్యం చదవలేదు, ఈరోజు ఎందుకు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పి క్వశ్చన్ చేయడు. ఎందుకంటే ఆయన నీ మనసు ఎరిగిన దేవుడు కాబట్టి. నువ్వు ఏ స్థితిలో కృంగిపోతున్నావో, నువ్వు ఏ స్థితిలో బాధపడిపోతున్నావో, ఏ స్థితిలో నువ్వు సమయం ఇవ్వలేకపోతున్నావో కూడా ప్రభు ఎరిగిన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలా? ప్రతిదీ ప్రభు దగ్గర వెళ్ళి అడగాల. ప్రభు దగ్గరికి వెళ్ళి మనం సమాధానం తెచ్చుకోవాలి. వీళ్ళు చెప్పే సమాధానం ఎంతవరకు? కొంతవరకే మనకి హెల్ప్ అవుతుందండి. అడగాలి, పక్కన వాళ్ళని కూడా అడగాలి, వాళ్ళని కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాంటప్పుడు కానీ వాళ్ళనే బేస్ చేసుకొని ఉంటే, మనుషులనే బేస్ చేసుకుంటే మనం ఏమైపోతాం? కొంచెం దూరం వరకే ట్రావెల్ చేస్తాం. మన జీవితకాలం అంటే ఇంకా ముందు మనకు సమాధానం రావాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? ప్రభుని ఆశ్రయించాలి. ఈమె చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్నీ అడిగి సొలొమోన్ దగ్గర ఆయన జ్ఞానం ఎలాగా ఉందా అని చెప్పి తెలుసుకుందంటండి. మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉండాలి. తర్వాత ఇంకొకటి ఆశ్చర్యమైనది ఏంటంటే అండి, ఇక్కడ ఆమె ఒకటి విస్మయం పొందిందంట. చాలా ఏమేమి విస్మయం ఉందంటే దహన బలులు. ఆమె దగ్గరికి వెళ్ళి ఇదిగో మొత్తం చూపిస్తున్నారనమాట. సొలొమోను రాజు వీళ్ళు బలిచ్చేవాళ్ళు, ఇది ఇలా ఉంటుంది, మందిరం ఇది అని చెప్పి మొత్తం చూపిస్తున్నప్పుడు ఆమె దేని గురించి ఆశ్చర్యపడింది అంటే దహన బలులు అంట. ప్రతి ఒక్క మందిరంలో అప్పుడు ఏం చేసేవారండి? ముందు ఏం చేస్తారు? ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది కదా. ఆవరణంలో ఏం చేస్తారంటే బలి చేసి లోపలికి తీసుకొస్తారు కదా. ఆ దహన బలులను చూసి ఆమె ఏం చేసిందంట? విస్మయం పొందిందంట. అంటే సొలొమోను అంతగా ఏం చేసేవాడంట? బలులు అర్పించేవాడు కదండి. అంతగా ఆమెని అన్ని విషయాల వల్ల ఆమె బాగా నోటీస్ చేసింది, బాగా వినింది ఏంటంటే దహన బలులు అంటే ఏంటండి? దహనం అంటే బ్రతుకున్న దాన్ని ఏం చేస్తారు? మెడ కోసేసి ఆ రక్తాన్ని తీసుకొని తర్వాత ఒక్కొక్క పార్ట్ని కాల్చేసి పెడతా ఉంటారు. అలాగ దహన బలులను చూసి ఆమె ఏం చేసిందంటే విస్మయం పొందింది. అలా ఒక్కోసారి మనం కూడా చూడాలి, అసలు మనం ఇస్తున్నామా దహన బలులు అంటే ఇప్పుడు కోడినో మేకనో అవి తీసుకురామని కాదు. దహన బలులు అంటే ఏం చెప్పారు? మన హృదయాన్నే దేవునికి ఎలా ఇవ్వాలంట? బలిగా ఇవ్వాలి. మన హృదయాన్ని, మన హృదయం ఏమైపోవాలంటే చచ్చిపోవాలి. ఇంకా అక్కడ నాలో ఉన్న ఈర్ష్య, ద్వేషాలు, తర్వాత ఇంకేంటండి కోపము, అసూయ, ఇవన్నీ కామనే. మనిషి అన్నాక ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండి. మన మనుషులమే కదా, ఎవరైనా కాదా ఇక్కడ? మనుషులమే. అందరు డౌట్గా చూస్తూ ఉన్నారు. మనుషులమే కదండి, మనుషులమే. కోపం వస్తూ ఉంటుంది, ఒక్కోసారి చిరాకు వస్తుంది, అసూయ వస్తూ ఉంటుంది. అమ్మో అంత చీరకు కట్టుకుంది, నేను ఏంది, నాకేమి లేదు అని చెప్పి వస్తూ ఉంటాయి. కామన్, ఒప్పుకోవాలా మనము. కానీ అవన్నిటిని ఏం చేయాలా? ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు మనం వాటిని, ప్రభు నేను ఇలాగ అసూయ పడ్డానయ్యా, నేను ఇలాగా కోపడ్డానయ్యా, నేను ఇలాగ చేశానయ్యా, నన్ను క్షమించు అని చెప్పి మళ్ళీ మనం ఏం చేసుకోవాలా? బలిగా అక్కడ అర్పించేసుకొని అప్పుడు మనం ప్రభు సన్నిధిలో వస్తే ప్రభువు మనల్ని ఏం చేస్తాడంటే ఇంకా అధికమైన స్థితిలో ఘనపరుస్తూ ఉంటాడు. మన ప్రభు దగ్గర వేషధారణ వద్దండి. అందుకే పరిసయ్యులు శాస్త్రుల దగ్గర ప్రభు అన్నాడు, ఓ వేషధారులారా కదండి. ఓ వేషధారులారా అంటే ఏంటి? బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు. మన ప్రభు దగ్గర అలాగా మనం ఉండకూడదు. ఎందుకంటే మీకు ఏది అనిపిస్తే అది మనం చేయటానికి. ఆయన ఎవరు? మన తండ్రి దగ్గర మనం యాక్టింగ్ చేస్తామా? అదంటే ఇదంటే అది చెప్పం కదా. మన తండ్రి దగ్గర మనం ఓపెన్గా వెళ్ళి చెప్తే మన తండ్రి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగా మనం ఆ మాట అనిపించుకోకుండా వేషధారులారా అని మనం అనిపించుకోకుండా ఎలా ఉండాలంటే నిజాయితీగా, యథార్థంగా ఉండాలి. నువ్వు ఈరోజు
కొంచెమే చదివే వాక్యము, ఆ కొంచెంలోనే ప్రభుని స్తుతించు. ఈరోజు అసలు చదవలేదు, ప్రభు నేను చదవలేదయ్యా అని చెప్పి ప్రభు దగ్గర జ్ఞానం అడుగు. అంతేగాని ఏవేవో ప్రార్థనలో కూడా వేషధారణ అయిపోయిందండి. ప్రార్థనలో కూడా మనకి లేనిపోనివి ఏవేవో కల్పించేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా లేకపోయినా కానీ అలా చేస్తూ ఉంటారు. అలాగా మనం ఆ వేషధారణని మనం ఏం చేయాలంటే అస్సలు మన దగ్గర కూడా మనం రానిచ్చకూడదు. ఒకవేళ ప్రభా ఏమైనా నాలో వేషధారణ ఉందా, నన్ను చెక్ చేయి ప్రభా, నన్ను శోధించు ప్రభా అని చెప్పి మన హృదయాన్ని దేవుడికి అర్పించినప్పుడు, ఆయన ఎవ్రీథింగ్ మనకు చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలండి. ముఖ్యంగా మనకి కావాల్సిన యథార్థంగా మనం ప్రార్థించాలి. ఈ స్త్రీ కూడా, ఈ యొక్క రాణి కూడా ఏం చేసిందంటే యథార్థంగా వచ్చి సొలొమోను రాజు దగ్గరికి వచ్చి ఆమె అన్నీ తీసుకొని వచ్చిందంటే, బంగారము వజ్రాలు అన్నీ తీసుకొని వచ్చి ఆ యొక్క సొలొమోను రాజుని ఘనపరిచింది. మన దేవుణ్ణి మనం ఏ విధంగా ఘనపరుస్తున్నామా అనేది చూడాలి. ఆమె తీసుకొచ్చిన అన్ని బంగారము వజ్రాలు వెండి వైడ్యూర్యం మొత్తం కలిపితే ఎన్ని కోట్లు అంటే 15,000 కోట్లు కాస్ట్ అంట. ఎన్ని కోట్లు అండి? 15,000 కోట్లు. ఎంత కాస్ట్ చూడండి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే అంత బంగారం అంతా సొలొమోను రాజుకి తీసుకొచ్చిన గిఫ్ట్స్, ఈ యొక్క బంగారం, ఇది ఏ యొక్క రాజు కూడా ఇంకెవ్వరు కూడా తీసుకురాలేదంట. అంత గొప్ప బహుమానము ఈ యొక్క రాణి తన దేశం నుంచి తీసుకొని వచ్చింది. చివరిలో చూస్తామండి, ఈమె కూడా అంట సొలొమోను రాజు తనకి ఇష్టమైనవి ఏవైతే అక్కడ ఉంటాయో, ఇక మా రాజ్యంలో ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని చెప్పి అవి మొత్తం సొలొమోను రాజు ఆంకిచ్చేస్తారంట. ఒకసారి చూద్దాం, అది కూడా 13వ వచనం అండి. మొదటి రాజులు 10వ అధ్యాయము 13. సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఏంటండి షేబా రాణికి ఇచ్చినది పోగా ఆమెకి ఇచ్చారంట. అది పోగా ఏం చేశారంట, ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చపూర్తిగా ఆమెకి ఇచ్చెను. ఆమె ఏమైతే మొదటిగా సొలొమోను రాజు కొంచెం ఇచ్చాడు, సొలొమోను రాజుకు తగ్గట్టుగా ఆయన లెవెల్కి తగ్గట్టుగా కొన్ని ఇచ్చాడు. అవి కూడా కాకుండా ఇంకేమి ఇచ్చారంట, ఆమె ఏవైతే కోరుకుందో ఏవైతే ఇష్టంగా ఉందో అవన్నీ ఇచ్చారంట. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అప్పుడు ఇంకా వెళ్ళిపోయారు కదా. దేవుణ్ణి యథార్థంగా ఘనపరిచినప్పుడు దేవుడు ఏమి ఇచ్చారంట అండి, సొలొమోనుకి ఇచ్చినవి ఇచ్చారు. తర్వాత ఆమె ఏమైతే అడిగిందో అంటే 2 అంతల ఆశీర్వాదం అండి, 2 అంతల ఆశీర్వాదం ఆమె పొందుకొని వెళ్ళింది. కానీ మన దేవుణ్ణి నిజంగా ఒక సాక్షిగా, ఒక యథార్థంగా మనం ఆరాధన అంటే ఏమనుకుంటామంటే పాటలు పాడటము, చర్చికి రావటము, ప్రార్థన చేసుకోవటం, వెళ్ళిపోవటం, ఆరాధించేసాం అయిపోయింది అనుకుంటాం. కానీ మన జీవితాలే ఒక ఆరాధన, మన యొక్క నోటి మాటే ఒక దేవునికి ఒక ఆరాధన. అలాగా ఈ యొక్క షేబా దేశపు రాణి ఏం చేసిందంటే తన యొక్క బిహేవియర్ని బట్టి, తన యొక్క చేసే పనులను బట్టి ఏం చేసిందంటే దేవుణ్ణి ఆరాధించింది. మనం నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఈ యొక్క స్త్రీ వచ్చి అడిగిద్ది, నువ్వేం చేసావు, నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధించావా? నేను అక్కడి నుంచి దేవుని సొలొమోను జ్ఞానాని కోసం దేవుని గురించి విని నేను అక్కడి నుంచి వచ్చాను. నీకు రోజు వినిపిస్తుంది కదా వాక్యము, నువ్వు వింటున్నావా? నువ్వు విని తర్వాత ఏం చేసిందంటే యెరూషలేముకి వచ్చిందంట. యెరూషలేముకి వస్తున్నావా అంటే దేవుని మందిరానికి వస్తున్నావా? దేవుని మందిరానికి ఏదో వచ్చి వెళ్ళిపోయిన ఉంటున్నావా? ఇక్కడ ఏం చేసిందంట, అడిగి తెలియనివి ఏం చేసిందంట, అడిగి తెలుసుకుందంట. అలాగా నువ్వు తెలుసుకుంటున్నావా? అడిగి తెలుసుకుంటున్నావా? ఏదో వచ్చాను వెళ్ళిపోయాను అన్న రీతిలో ఉంటున్నావా? అలాగే వచ్చేసరికి దహన బలులు చూసి విస్మయం పొందింది. నువ్వు ఇస్తున్నావా దహన బలి? నీ హృదయాన్ని చాలా కష్టం అండి ఇవన్నీ ఒప్పుకోవటం అంటే. మనకు అసూయని ద్వేషాలు దేవుని దగ్గర ఒప్పుకోవటం అంటే చాలా కష్టం, వాటిని విడిచిపెట్టాలంటే ఇంకా కష్టం. కానీ నువ్వు కానీ ఒక్కసారి దేవుని దగ్గర ఓపెన్ అయిపోతే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అప్పుడు నీకు ఎంత ఫ్రీగా ఉంటుందంటే నీకు రెక్కలు వచ్చి ఆకాశంలోకి ఎగిరిపోతుంది, అంత ఫ్రీ, ఏదో బరువు మొత్తం దిగిపోయినంతగా ఫ్రీ ఉంటుంది, అంత ఫ్రీ ఉంటుంది. అప్పుడు నువ్వు నిజంగా నువ్వు ఈ యొక్క హృదయాన్ని నువ్వు దహన బలిగా అర్పిస్తున్నావా? తర్వాత వీటన్నిటిని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? దేవుని నిజంగా నువ్వు కనపరుస్తున్నావా? నీ యొక్క క్రియల్ని బట్టి, నీ యొక్క వాటిని బట్టి నువ్వు నిజంగా కనపరుస్తున్నావా అని చెప్పి ఒకవేళ ఆ షేబా దేశపు రాణి వచ్చి మనల్ని ఎప్పుడంట విమర్శ సమయంలో మనల్ని వచ్చి ఏం చేసిద్దంట, నేరస్థాపన చేసిద్దంట, ఒక్కొక్కరి గురించి చెప్పిద్దంట. అప్పుడు ఆ సమయంలో మనం ఏం చెప్తాం, ప్రభా ఇవన్నీ చేస్తున్నానా నేను, లేక ఏవో సాకులు చెప్పి తప్పించేసుకుంటున్నానా, సరైన సిద్ధపాటు ఉందా అసలు నాకు? ఇప్పుడే ప్రభు వస్తే
ఇప్పుడే రాకడొస్తే నిజంగా నేను ఉంటానా? ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఎప్పుడైనా ఆలోచించారా అండి అవి? ఇదంతా వేస్ట్ కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇలా చేసి ఇవన్నీ ఉన్నాయని వ్యర్థమే కదా. నేను పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే, సిద్ధపాటు వెళ్ళకపోతే. సిద్ధపాటు అనేదండి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతం అండి. మా ఫ్యామిలీలో పాస్టర్స్ ఉన్నారు, లేదా మా ఫ్యామిలీ అంతా, మా కుటుంబం అంతా రక్షణ పొందింది, లేదా మా కుటుంబం అంతా బాప్తిజం తీసుకున్నారు, మా కుటుంబంకు ఉన్న మంచి పేరు ఇంకో కుటుంబానికి లేదు అని మనకు మనం ఉప్పొంగిపోతే మనకేం లాభం లేదండి. సిద్ధపాటులో ఎవరిని అడుగుతారు? మనల్నే అడుగుతాడు, నిన్నే అడుగుతాడు. ఒకవేళ నన్ను అడిగితే, జ్యోతి నువ్వేం చేస్తావు, నువ్వు సిద్ధపడావా, నువ్వు నిజంగా సిద్ధపడావా అని చెప్పి దేవుడు నన్నే అడిగితే నేనేం చెప్పాలి? ప్రభా, ఏముందిలే ప్రభా, క్రిస్టియన్ ఫ్యామిలీలోకి పంపించేసావు, అంత బాగానే ఉంది అని చెప్పి నేను చేయిలు దులిపేసుకున్నాను అనుకోండి, తర్వాత ఏమవ్వాలా? యుగాలు నరకంలోకి వెళ్ళిపోయి అక్కడే ఏంటంటే, అక్కడ ఏముందంటే అండి, అగ్ని ఆరదు, పురుగు చావదు. మన పురుగులాగా అయిపోతాము ఇంకా మనం. ఈ పురుగు కూడా ఏమైపోతుందంట? చావదు కదండి. అది ఇంకా నరకం. ఇక్కడ ఒక 70-80 సంవత్సరాలు మాత్రమే మనం ఏమనుకుంటాం? నరకంలా ఉందనుకుంటాం. కానీ అక్కడికి పోతే యుగాలు నరకమే. అందుకని మన హృదయాల్ని దహన బలులుగా అర్పించుకోవాలండి. మన హృదయాల్ని మనమే దేవునికి ఇచ్చుకొని ప్రతి విషయంలో, ప్రభా, ఎక్కడో ఉన్న దేశపు రాణి 2400 కిలోమీటర్లు ఒక స్త్రీ అయి ఉండి ఒక 4 నెలలు ఆ ఒంటెల మీద వేసుకొని చలికి తడిచి అన్నీ తడిచి వచ్చి ఆ దేవుణ్ణి ఆరాధించింది, సొలొమోన్ని ఆరాధించింది. కానీ సొలొమోను కంటే గొప్పవాడివి నువ్వు. నా బాధల్లో, నా కష్టాల్లో, నా అన్నిట్లో నువ్వు తోడుగా ఉన్నావు. అలాంటప్పుడు నేను ఆరాధించకపోతే ఎందుకయ్యా? నీ దగ్గరికి వచ్చి కూడా నేను ఇంకా వేషధారణగా ఉంటే ఎందుకయ్యా అని చెప్పి మనం పరీక్షించుకుందామండి. 1-2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ప్రభా, నా జీవితం ఏంటి? అసలు ఎంతవరకు ఉన్నాను? నేను క్షమించగలుగుతున్నానా ఒకరిని? ప్రభా, నిన్ను ఆరాధించగలుగుతున్నానా? కొంచెం గట్టిగా ప్రార్థన చేద్దామండి. అందరూ నోరు విప్పి ప్రార్థన చేద్దాం. అందరూ. ప్రభా, ఆమె ఎంత కష్టపడింది, అసలు అంత కష్టం నేను పడుతున్నాను అసలు. ప్రభా, నేను ఆరాధించలేకపోతున్నానేమోనయ్యా. ప్రభా, ఒకవేళ ఇప్పుడే ప్రభా మీరు వస్తే అయ్యా నా పరిస్థితి ఏంటయ్యా? ప్రభా, సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క దానిని విడిచిపెట్టడానికి కృప చూపించండి అయ్యా. ప్రభా, భయంకరమైన రోజులు ప్రభా. అయ్యా, వెళ్ళి వస్తామో లేదో అన్న క్షణాలు ప్రభా. తండ్రి, చిన్న వయసులో వాళ్ళే హార్ట్ స్ట్రోక్తో, వాటితో, క్యాన్సర్స్తో అయినా చనిపోతున్నారు ప్రభా. అయ్యా నేను సిద్ధపడి ఉండాలి ప్రభా, సహాయం చేయండి నాయన. బుద్ధి కలిగి ఉండాలి ప్రభా, సహాయం చేయండి నాయన. ప్రభా, నీ దగ్గర కూడా ప్రభా నేను మనసు విప్పి చెప్పలేకపోతే ప్రభా ఇంకెందుకు నాయన. ప్రభా నీతో అయ్యా ఎలా అయితే ఆ స్త్రీ తెలియనివి కూడా అడిగి తెలుసుకొని ప్రభా నీలో ఇంకా జ్ఞానం పొందుకుంది ప్రభా, 2 ఆశీర్వాదం పొందుకుంది అయ్యా నాయన. విమర్శ సమయంలో నన్ను క్వశ్చన్ చేసిద్దయ్యా. నన్ను అడిగిద్ది వీటివన్నీ విషయాల్లో. నేను ఏం చెప్పగలను నిజంగా కృప చూపించు నాయన. సహాయం చేయండి తండ్రి. అందరం అడుగుదామండి కొన్ని గట్టిగా. నా స్థితి ఏంటి అయ్యా, నా గమ్యం ఏంటయ్యా, నా సాక్ష్యం ఏంటి సహాయం చేయండి నాయన. తండ్రి, కృప చూపించు. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా.
మరి ప్రభు ఏమి అడగట్లేదండి. ఏం అడుగుతున్నాడు? మన హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. ఈ రోజే మన హృదయాల్ని దేవుడికి ఇస్తే దేవుడు మనం సిద్ధపడాలి కాబట్టి. ఎందుకంటే చివరి గడియల్లో ఉన్నాం. ఇంకా సిద్ధపడకపోతే మనంత బుద్ధి లేని వారు చూసాం కదండి. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంట? అన్నీ తీసుకొని పెట్టుకొని ఏం చేశారు? నూనెను పెట్టుకోలేదు. ఇంక చివరికి ఏమైపోయింది? మీరెవరో నాకు తెలియదు. ఇంకేం చేశారు? తలుపులు మూయబడ్డాయి. మన స్థితి అలా ఉండకుండా ప్రభు ఈ చివరి సమయంలో సిద్ధపడటానికి మనకి సహాయం చేయను కాక. బ్లెస్ యొక్క ప్రార్థన చేస్తారు. ఓకే అండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు తోడుగా ఉన్నారు ప్రభా, ఎంతో సహాయం చేశారు తండ్రి నాయన. మరి ప్రభా, కరెంట్ పవర్ వల్ల ప్రభా కొంచెం ఇబ్బంది అయినా కానీ మీరు సకాలంలో పవర్ దయచేశారు ప్రభా. నీకు వందనాలు తండ్రి నాయన. అయా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు పేరు పేరున దీవించండి, సహాయించండి. శేబదేశపు రాణి దేవా, రాణిగా ఉండి కూడా తన అన్ని వదులుకొని ప్రభా మిమ్మల్ని సొలొమోను దర్శించడానికి వచ్చింది. కానీ ప్రభా మీరే చెప్తున్నారు కదయ్యా, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడును నేను అంటున్నారు. సర్వ జ్ఞానము గలవాడును నేను. అయ్యో, ఆ స్త్రీ ఎలాగా ప్రభా మిమ్మల్ని ఆరాధించిందో తండ్రి నాయన, మేము మిమ్మల్ని అలాగా ఆరాధించడానికి సహాయం చేయండి తండ్రి. ముఖ్యంగా ప్రభా సిద్ధపడాలి నాయన ప్రభా. రేపు తండ్రి మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు దేవా, నేనేం చెప్పగలను ప్రభా. అయ్యా, నా గురించి ప్రభా నేనే కదా చెప్పాల్సింది నైనా ప్రభా. మేము పర్సనల్గా ప్రభా సిద్ధపడి ఉండటానికి మాకు సహాయం చేయండి. మీరే మాకు కావలసిన ప్రభా జ్ఞానములు దయచేయమని. ఇదిగోండి ప్రభా, తిరిగి అయ్యా మా గృహాలకు కూడా వెళ్తున్నాము. మీరే తోడుగా ఉండండి ప్రభా, సహాయం చేసి ప్రభా మా పని పాటలో కూడా మీరే బలము శక్తిని దయచేయమని. ఇదిగోండి ప్రభా, సంఘ కాపరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబాన్ని దీవించండి నాయన ప్రభా. ఎంతో ప్రయాసపడుతుండగా ప్రభా తండ్రి మరి శ్యామన్నని ప్రభా బ్లెస్ అక్కని పిల్లల్ని ప్రభా తండ్రి నాయన మంచి ప్రభా హెల్త్ దయచేయమని వేడుకుంటున్నాం నాయన. కృప చూపించిన ప్రతి ఒక్క ఆర్థిక సహాయాల్లో ప్రభా, ప్రతి ఒక్క స్థితిలో ప్రభా మీరే మాకు సహాయకుడివై ఉన్నందుకు వందనాలు. మీరే ప్రభా కృప చూపించమని. ఎక్కడైనా ప్రభా అయ్యా ప్రభా నేను ప్రభా తప్పిపోయి ఉంటే ప్రభా నన్ను కూడా మీరు క్షమించి మన్నించి ప్రభా సరిచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా మంచిది. సహోదరి జ్యోతి సిద్ధపాటు గురించి చాలా చక్కగా చెప్పింది. ఈ మధ్య 3 వారాలు అవుతుంది అనుకుంటా జ్యోతి మన దగ్గరకు వచ్చి. ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి. ఇంకా ఆ బిడ్డ హెల్త్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, ఇంకా అనేక విధంగా బైబిల్లో ఇంకా లోతైన జ్ఞానాన్ని ఆ బిడ్డకి దయచేయలాగున బిడ్డ గురించి ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు మనకి చెప్పాడు. ఎలా ఇంకా సిద్ధపాటు కలిగి ఉండాలి. మనకి దేవుడి దగ్గరికి వచ్చి యేసయ్య నాకు అయి కావాలి, ఈ కావాలి, నాకు ఆ కార్యాలు చెయ్యి, నాకు ఈ కార్యాలు చెయ్యి, నాకు ఆశీర్వాదాలు ఇయ్యి, ఇవి కాదు. ముందు దేవుని దగ్గర మనము ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి, దేవునితో మనం ఎలా యథార్థంగా ఉండాలి, ఎలా యథార్థంగా బ్రతకాలి అనేది మన దగ్గర ఉండాలన్నమాట. మన పాద ధూళి కూడా దేవుని సన్నిధి ఎదుట సాక్ష్యం చెప్తాదంట. అవునా కదా? మమ్మల్ని బహుమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలయ్యా. నీకే కోట్లాది స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. యేసయ్య నీకే స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. యేసయ్య నీకే స్తోత్రం తండ్రి. యేసయ్య భూమికి నేలకు మధ్య వేలాడిన దేవ నీకే వందనాలయ్యా. భూమిని అగాధ జలాలను సృష్టించిన మా ప్రభువా నీకేలా కోట్లాది స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇటు సమయాన్ని చూడలేక ఎంతోమంది కనుమూస్తున్నారు తండ్రి. అట్టి వారిలో మమ్మల్ని ఉంచకుండా యేసయ్య సజీవులుగా ఉంచి నీ ఉచిత ప్రేమకై నీకే వందనాలు తండ్రి. యేసయ్య స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు యేసయ్య. దేనికి పనికిరాని వారం తండ్రి. యేసయ్య అటువంటి మమ్మల్ని యేసయ్య నీటిలో బుడుగు వంటి వారం తండ్రి, గాల్లో ధూళి వంటి వారం తండ్రి. యేసయ్య నీ పాదాల కింద ధూళికి కూడా పనికిరాని వారం తండ్రి. యేసయ్య అటువంటి మమ్మల్ని యేసయ్య నీ అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి యేసయ్య మమ్మల్ని కడిగి యేసయ్య నీ శరీరంలో ఒక భాగంగా చేసుకునే విధానం బట్టి నీకే వందనాలు తండ్రి. యేసయ్య కొద్ది మందిగా యేసయ్య ఈరోజు యేసయ్య స్త్రీలు కూడిగా యేసయ్య మేము ఇక్కడ కూడి ఉన్నాం తండ్రి. యేసయ్య ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పి వాగ్దానం చేశారు తండ్రి. యేసయ్య మా మధ్య మీరు ఉన్నారే మేము నమ్ముచున్నాం తండ్రి. నీకే వందనాలు తండ్రి. యేసయ్య పాడిన పాటల ద్వారా మీరు స్తుతించబడ్డారని మేము నమ్ముచున్నాం తండ్రి. యేసయ్య చెప్పిన వాక్యం ద్వారా యేసయ్య ఈ వాక్యం యేసయ్య ఏ బిడ్డకు ఎలాంటి అవసరం అయిందో యేసయ్య అట్టి వాక్యం యేసయ్య బిడ్డలకు దయచేసిన విధానం బట్టి నీకే వందనాలు తండ్రి. యేసయ్య చెప్పిన బిడ్డను బట్టి జ్ఞానం చెప్పిన బిడ్డను బట్టి జ్ఞాపకం చేసుకుని తండ్రి. యేసయ్య బిడ్డకి మంచి జ్ఞానాన్ని ఇంకా దయచేయండి తండ్రి. యేసయ్య ఇంకా లోతైన జ్ఞానాన్ని బిడ్డకు దయచేయండి తండ్రి. యేసయ్య బిడ్డల
కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి వాళ్ళకి ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి యేసయ్య. అంత మాత్రమే కాకుండా యేసయ్య ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి యేసయ్య. ఎన్నో అవసరాలు అక్కర్లు యేసయ్య మాట్లాడుకున్నాం తండ్రి, అట్టి అవసరాలు అక్కర్లు తీర్చండి తండ్రి యేసయ్య. అంత మాత్రమే కాకుండా యేసయ్య పాస్టర్ గారికి యేసయ్య నా గురించి ప్రార్థన చేయండి అని ఎంతమంది అయితే అడిగి ఉన్నారో తండ్రి వారందరి గురించి జ్ఞాపకం చేసుకుని తండ్రి యేసయ్య. నీకే స్తోత్రం తండ్రి యేసయ్య. ఇక్కడ యేసయ్య మ్రోకరించి యేసయ్య ఎంతమంది అయితే యేసయ్య వారి అవసరాలు అక్కర్లు ఈ సన్నిధానంలో అడుగుతున్నారో తండ్రి యేసయ్య, నీ చిత్తానుసారం వాళ్ళ జీవితాల్లో జరిగించండి తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి యేసయ్య. బిడ్డల జ్ఞాపకం చేసుకుని తండ్రి యేసయ్య. నీకే స్తోత్రం తండ్రి యేసయ్య. మా మధ్య మీరున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి యేసయ్య. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు తండ్రి యేసయ్య. మేము నమ్ముచున్నాం తండ్రి. మా మధ్య మీరున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి యేసయ్య. యేసయ్య కొద్ది మందిగా కూడి యేసయ్య నీ నామాన్ని గణపరుస్తున్నందుకు నీకే వందనాలు తండ్రి యేసయ్య. తుదకు యేసయ్య అనేక మందిగా చేరి యేసయ్య అనేక మందిగా చేరి నీ నామాన్ని గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి యేసయ్య. మా జీవితంలో యేసయ్య మేము సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి యేసయ్య. నీ రాకడలో యేసయ్య మేము యథార్థంగా ఉండి యేసయ్య లోకానికి మాదిరిగా ఉండే సంఘంగా తీర్చిదిద్దండి తండ్రి యేసయ్య. నీకే స్తోత్రం తండ్రి. మా అవసరాలు అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి మమ్మల్ని యేసయ్య. నీకే వందనాలు తండ్రి యేసయ్య. నీకే స్తోత్రం తండ్రి యేసయ్య. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ యేసయ్య పనులు చేసుకొని యేసయ్య ఇక్కడ వచ్చి ఉన్నారు తండ్రి యేసయ్య. వారికి యేసయ్య వాళ్ళని జ్ఞాపకం చేసుకొని తండ్రి యేసయ్య. యేసయ్య నీకే స్తోత్రం తండ్రి యేసయ్య. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి యేసయ్య. మా పడకలు ఎంత తోడు నీడగా ఉన్నాను తండ్రి యేసయ్య. ఉదయం మా చురుకైన మెలుకుని మాకు దయచేయండి తండ్రి. మా తోడు నీడగా ఉన్న తండ్రి. మా పనిబాటలో తోడు నీడగా ఉన్నాను తండ్రి యేసయ్య. నీకే స్తోత్రం తండ్రి యేసయ్య. ఉదయకాలంలో యేసయ్య నీ నామాన్ని యేసయ్య గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి యేసయ్య. చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడికి ముగించబడింది. అందరికి సెలవు తీసుకుందాం. అందరికి వందనాలు. మీ పక్క వారికి వందనాలు చెప్పి ముగించు.